ఇదేంటా ఇది నేను చూడలే. పాలమూరు నుంచి జడ్చర్ల పోయేటోళ్ళు ప్రతిరోజు చూస్తూనే ఉండరు. నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా, నేను ఒక్క మాట, నేను చెప్పే మాటలో ఒక్క మాటలో అబద్ధం ఉన్నా ఇంకా మీకు అర్థమైంది కదా, నేను చెప్పే మాటలు చూపించే వీడియోలో ఒక్క మాట అబద్ధం ఉన్నా మళ్ళీ కేసీఆర్ సార్ని డైలాగులలో పట్టుకొస్తా. ఎందుకోసం అంటే పోయినసారి వానాకాలంలో మనం వార్తేసేస్తే ఇమీడియట్లీ ఎస్పీ మేడం స్పందించారు. ఆ రోడ్ ఎట్లో గొట్ల కొద్దిగా చేపించారు కానీ అది సరిగ్గా కూర్చోలే. ఎందుకోసం అంటే డాంబర్ కాంబినేషన్, డాంబర్కు సిమెంట్ కాంబినేషన్ కాదు. ఇక స్కూల్ బస్సులు చూసిర్రా టర్నింగ్లలో ఓవర్టేకులు చేసుకుంటా ఎట్లా వస్తున్నాయో పిల్లల పానాలు పనంగా పెట్టుకు పూర్తిగా వీడియో చూడండి, లాస్ట్లో కామెంట్ అయితే కొట్టుండి. అందరికి ఎట్లుండ్రు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఏం లేదు, మన అప్పన్నపల్లి ఫ్లైఓవర్ మీద పోతుంటే వస్తుంటే ఈ గుంతల 10 కిలో రోడ్ ఉంది కదా, అయితే ఈ రోడ్డు వల్ల ప్రభుత్వానికి బెనిఫిటే, మెకానిక్ షాపులకు బెనిఫిటే, కార్ల షోరూమ్లకు బెనిఫిటే, డాక్టర్లకు బెనిఫిటే, అందరికి బెనిఫిటే. ఎందుకోసం అంటే ఆ గుంతలలో బండ్లు వాడి పాడైనాయి అనుకో షోరూమ్ కన్నా వెళ్తాము, మెకానిక్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఓకే, గుంతల పడ్డందుకు నడువులు పాడైతాయి కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గాళ్ళు సంపాదించుకుంటారు. మెడికల్ షాప్లోకి వెళ్ళి గోళీలు తెచ్చుకుంటాం కదా, గాళ్ళు సంపాదించుకుంటారు. గీడ నలిగిపోయేది ఎవడరా అంటే రోడ్డు మీద పోయేటోడే. ఇంకా బెంచ్ కార్లల్లా, ఇన్నోవాలల్లా, ఫార్చ్యూన్లో తిరిగేటువంటి గుంతల పడితే ఏం కాదు కానీ ఆటోలల్లా, ట్రాక్టర్లల్లా, బస్సులల్లా, బైకులల్లో పోయేటోళ్ళకి ఇది చాలా డేంజర్ రోడ్డు వాస్తవానికి. ఈడొక్కతే కాదు, అప్పన్నపల్లి ఎండింగ్లో కూడా గిట్లే ఉంది రోడ్డు. సరే, మనలో తెలివేంది అంటే డాంబర్ రోడ్ వేస్తారు ఎవరైనా, ఎస్పెషల్లీ మన భారతదేశంలో మాత్రమే మన ఇంజనీర్లో తెలివి గట్లుంటుంది. డాంబర్ రోడ్కి సిమెంట్ జాయింట్ కొట్టిరు, 3 నెలలు కాకముందుకే ఊడిపోయింది. వానాకాలంలో వార్త రాస్తే జిల్లా ఎస్పీ మేడం స్పందించి గిరేపించింది. కానీ పాపం వాళ్ళు కనీసం వేసేదైనా నాణ్యత వేయలేదు వాళ్ళు. ఇది వీక్కపోయింది మొత్తం. టర్నింగ్ ఉంది, టర్నింగ్లో వెహికల్స్ స్పీడ్గా వస్తాయి. వచ్చే సందర్భంలోనే చాలా ఇబ్బంది ప్రతిరోజు అవుతుంది. ఇంకోసం అంటే ఇదే దారిలోన పాలమూరు ఎంపీ డీకే అరుణ గారు, ఇదే దారిలోన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇట్లా మన మంత్రి వాకాటి శ్రీహరి గారు కూడా ఇట్లకెళ్ళి వెళ్తారు. ఇంకా జడ్చల నుంచి పాలమూరు ఓవుడు అంటే పానాలు పనంగా పెట్టుడే. ఎందుకోసం అంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, యాక్సిడెంట్లు అట్లయితే అయినట్టు. వీడికి రాగానే లెఫ్ట్ రైట్ ఎట్లా గుంజుతుర్రో చూడండి మీరే వెహికల్స్. వార్తల తప్పు ఉంటే కామెంట్లలో నన్ను తిట్టుండి, లేదంటే గవర్నమెంట్ను క్వశ్చనింగ్ చేయండి. ఎందుకోసం అంటే రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం, టీడీఎస్ కడుతున్నాం, ప్రొఫెషనల్ ట్యాక్స్ కడుతున్నాం, ఇంకా ఏమంటారు కదా క్లాసిక్ సస్తే సచ్చ ట్యాక్స్ కడుతున్నాం, సచ్చిన దావత్ చేసుకున్నాం, ఫైనరియల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం గవర్నమెంట్కి. మరి వీళ్ళు సంపన్నికే రోడ్లు వేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం ఆదాయం పెంచుకోనికే రోడ్లు ఇట్లా తయారు చేసి వదిలిపెట్టిందో తెలియదు. ఎందుకోసం అంటే ఈ రోడ్డు మీద పోతే టోల్ కడుతున్నాం కదా, అటు మున్నర్ దగ్గర అయితే టోల్ కడుతున్నాం, హైవేల మీద టోల్ కడుతున్నాం కదా, మరి రోడ్లు ఇంత సుందరంగా ఎందుకున్నాయి అనేది నాకు తెలుస్తలేదు. ఏమన్నా నేను వీడియో తీసుడులో నేను చెప్పుడులో ఏమన్నా తప్పు ఉంటే బరాబర్ కామెంట్ పెట్టుండి. మీరు కామెంట్లు పెడితే నేను రిప్లై ఇస్తా. కానీ ఈ రోడ్డు సంగతి అయితే మన మినిస్టర్లకు, లేదంటే మన మంత్రులకు, మన ఎమ్మెల్యేలకు, మన మున్సిపల్ కమిషనర్కు, మున్సిపల్ చైర్మన్కు, అంటే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ లేడేమో, ఎక్స్ చైర్మన్ ఉన్నాడేమో, వాళ్ళందరూ పట్టించుకునే దాకా అక్కడ షేరింగు, లైకింగు, కామెంటింగ్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఎందుకోసం అంటే నేను మీ పాలమూరు పోరడు జయపాల్, JCL న్యూస్ టీవీ ఫ్రమ్ అప్పన్నపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్.